ఎన్టీఆర్ జిల్లా కంచచర్ల మండలం వేములపల్లి నుండి ఖమ్మం జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 6 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. నందిగామ మండలం కంచెల నుండి కంచచర్ల మండలం వేములపల్లి వరకు ఇసుక రీచ్ల నుండి తరలిస్తున్న 6 ఇసుక లారీలను స్టేషన్ కు తరలించారు. నందిగామ పోలీస్ స్టేషన్లో 2, కంచచర్ల పోలీస్ స్టేషన్లో 4 లారీల యజమానులపై కేసు నమోదు చేశారు. ఈ 6 ఇసుక లారీలు ఎలాంటి అధికారిక బిల్లులు లేకుండా నందిగామ రూరల్ సీఐ చవాన్ తెలిపారు. మన కంచిచర్ల మండలం వేములపల్లి శాండ్ రీచ్లో మన శాండ్ స్టాక్ పాయింట్ ఉంది వేములపల్లిలో. అక్కడ నుంచి ఈ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా నుంచి ఒక 4 లారీలు లోడ్ చేసుకొని పైన టార్పల్ మీద కట్టుకొని వెళ్తుంటే మేము ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అవి ఎక్కడికి తీసుకెళ్తున్నారండి ఎంక్వైరీ చేస్తే ఖమ్మం జిల్లాకు వెళ్తున్నారని తెలిసింది. అయితే ఇది మన దగ్గర ఉన్న ఉచిత ఇసుక పాలసీలో భాగంగా మన స్టేట్లోనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలా అధిక రేట్ల కోసం అని బయట తోలుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ శాండ్ తోలటం చట్టబద్ధంగా నేరం కాబట్టి అందువల్ల వాళ్ళని పట్టుకోవడం, సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇలా ఎంకరేజ్ చేయకుండా ఇది గవర్నమెంట్ ఉచిత పాలసీని సక్సెస్ చేయాలంటే ఈ శాండ్ అందరికీ అవైలబుల్గా ఉంచే విధంగా మనకి రెడీగా ఈ మాన్సూన్లో భాగంగా అన్ని స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేసేవాళ్ళు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా సిపి గారు ఎవరైతే హ్యాబిచువల్గా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టమని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఈ విస్తృతమైన రైడ్లు చేయడం జరుగుతుంది. అలాగే మనకి నందిగామ టౌన్లో కూడా